ఈ దేశం హిందువులదైనప్పటికీ కూడా ఇక్కడ ఇతర మతాల వాళ్ళు నివసించడానికి అవకాశం కల్పించారు, సహిస్తున్నారు ఇక్కడ హిందువులు. ఇతర మతాల వాళ్ళను కూడా జీవించడానికి, వాళ్ళతో కలిసిమెలిసి జీవనం సాగించడానికి వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు తప్ప ఏదో ఈ దేశం మీద క్రైస్తవులకి ముస్లింలకి పేటెంట్ రైట్స్ ఉన్నాయన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది. నిజానికి ఈ దేశంలో ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు అంటే అది హిందువుల్లో ఉన్నటువంటి ఒక సుగుణం. అదే మీరు పాకిస్తాన్ వెళ్ళండి, అక్కడ హిందువులు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారా వాళ్ళ ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా? కనుక మన అగ్నికి అసలు ఈ దేశం యొక్క చరిత్ర కానీ ప్రపంచంలో ఏ మతాలు ఎలా విస్తరించాయి అనే దాని మీద కానీ ఎంత మాత్రం అవగాహన లేదు. లేకుండా ఏదో పెద్ద మేధావిలాగా బిల్డప్లు ఇస్తూ మాట్లాడుతున్నాడు. సరే, నువ్వు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది, నీ అజ్ఞానం అంత బయటపడింది. ఈయన ప్రధానంగా